హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 20ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ప్రిన్స్ మోని చూపిస్తున్నారు. ప్రిన్స్ మో వాళ్ళ టీం అందరితో కలిసి వాళ్ళ రాజ్యానికి వెళ్తున్నాడు. అప్పుడు తారా బండ ఆపమని చెప్పి, అన్నా మీరిద్దరూ మన రాజ్యానికి వెళ్ళండి, నేను ఫెంగ్ని వెతుక్కుంటూ వెళ్తానని అంటూ ఉంది. కానీ ఫెంగ్ ఇప్పుడు డెమాన్ సోల్ కంట్రోల్లో ఉన్నాడని అన్న అంటూ ఉంటే, అది నాకు కూడా తెలుసన్నా, కానీ నేనొకసారి తనతో మాట్లాడితే తను ఖచ్చితంగా మారుతాడన్నా అని చెప్పి వాళ్ళ అన్నని బాగా కన్విన్స్ చేసి అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లాంగ్ వే అలానే లాంగ్ వే అసిస్టెంట్ ఇద్దరికి మరణదండన అమలు చేయబోతున్నారు. కానీ కరెక్ట్ గా లాంగ్ వే తలను నరకబోయే సమయంలో మన హీరో అక్కడికి వచ్చి అందరినీ తన్ని పడేసి లాంగ్ వేని కాపాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చాక నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని హీరో లాంగ్ వేని అడుగుతూ ఉన్నాడు. నేను వెంటనే షా రాజ్యానికి వెళ్ళాలి. అక్కడికి ఎందుకంటే డ్రాగన్ కింగ్ ని బయటకు రప్పించగలిగే క్రిస్టల్ స్టోన్ అక్కడే ఉంది. యూలీ కూడా ఇప్పుడు అక్కడే ఉంది. సరే, నీ ప్లాన్ ఏంటి? నాకు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఏమీ ఐడియా లేదు. నేను కూడా నీతోనే వస్తానని హీరో అంటూ ఉంటే, సరే రా అని లాంగ్ వే అంటున్నాడు. సరే ఓకేరా, మీరు అకాడమీకి వెళ్ళండి, నేను లాంగ్ వేతో వెళ్తాను. లేదు, మేము కూడా నీతోనే వస్తామని అసిస్టెంట్ అంటూ ఉంటే, లేదు, మీరు ఇప్పుడు నాతో రావడం కంటే అకాడమీలో ఉండడమే మంచిది. సరే మిత్రమా, జాగ్రత్తగా వెళ్ళిరండి, ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పండి అని అసిస్టెంట్ అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి షా రాజ్యానికి వెళ్తున్నారు. ఇక్కడేమో లీసన్ లాంగ్ వేని కాపాడి తీసుకుని వెళ్లిపోయాడు అన్న మ్యాటర్ తెలిసిపోయి క్రౌన్ ప్రిన్స్ అందరినీ తిడుతూ ఉన్నాడు. సరే, నువ్వు వెంటనే వెళ్ళి నేను రమ్మని చెప్పానని చెప్పి ఫెంగ్కి చెప్పు, వాడిని ఇక్కడికి తీసుకొని రాపో అని అంటూ ఉన్నాడు. అంతలో అక్కడికి తారా వచ్చి ఫెంగ్ బాడీలో డీమన్ సోల్ ఉంది అని చెప్తూ ఉంది. కానీ ఆ క్రౌన్ ప్రిన్స్ తారా చెప్పింది నమ్మడం లేదు. దానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నాడు. అది విని తారా వెంటనే ఫెంగ్ని మీట్ అయ్యి, నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు, మర్యాదగా నా ఫెంగ్ బాడీ నుండి బయటికి వెళ్లిపో అని అంటూ ఉంది. అది విని అతను తారాని చంపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ అతని బాడీలో ఉండే ఫెంగ్ ఆత్మ అతన్ని ఆపుతూ ఉంది. అందువల్ల అతను తారాని ఒక రూమ్ లో బంధించేసి క్రౌన్ ప్రిన్స్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. మీరు నన్ను రమ్మని చెప్పారా? అవును, నీ టాలెంట్ ఏంటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? నా కోసం యుద్ధం చేయడానికి ఒక స్ట్రాంగ్ అయిన టీం ని ఏర్పాటు చేస్తావా? కన్ఫర్మ్ గా చేస్తాను. ఇక్కడేమో మన లీసన్ వాళ్ళ టీం రాత్రి అయింది అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు నా వల్లే కదా ఇలా ఇబ్బంది పడుతున్నావని లీసన్ అడుగుతూ ఉంటే, నేనేం అలా అనుకోవడం లేదు. ఇలా నువ్వేంటి సడన్ గా నా మీద అంత జాలి చూపిస్తున్నావు అని లాంగ్ వే అడుగుతూ ఉంది. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి. బాస్, ఇప్పుడు దీని గురించి ఎందుకు అడుగుతున్నారు? నేను ఎందుకు అడుగుతున్నానో నీకే బాగా తెలుసు కదా. మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఇలా చేస్తే మీ ఐడెంటిటీ బయటపడిపోయే అవకాశం ఉంది. ఇక మీదట నుండి నేను నా ఒరిజినల్ ఐడెంటిటీతో జీవించబోతున్నాను. సరే, నేను దాన్ని ఇస్తాను, కానీ మీరు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. ఏంటి అడుగు? మీరు లీసన్ని లవ్ చేస్తున్నారా? నువ్వు అనవసరమైన క్వశ్చన్స్ అడక్కు. సరే సరే, నేను ఇంకా ఈ మీదట ఇలాంటి క్వశ్చన్స్ అడగను. వెంటనే తను ఆ మెడిసిన్ ని తీసుకుని వెళ్లి లీసన్ పక్కన పడుకొని లీసన్ ని చూస్తూ నిద్రపోతూ ఉంది. ఇప్పుడు మార్నింగ్ అవ్వగానే లీసన్ నిద్ర లేచి బాత్ చేయడానికి వెళ్తున్నాడు. అబ్బా, ఇక్కడేంటి అందమైన అమ్మాయి స్నానం చేస్తూ ఉంది. ఏంటి, ఇది మన లాంగ్ వేనా? ఏంటి వీడు ఎప్పుడు చూడు అమ్మాయి గెటప్ లో ఉంటున్నాడు? అప్పుడు లాంగ్ వే చేతి మీద ఉండే పుట్టుమచ్చని గమనిస్తున్నాడు. ఈ పుట్టుమచ్చ తాతతో పాటు మనం అక్కడ ఉన్నప్పుడు ఆ పాప చేతిలో ఉండే పుట్టుమచ్చ కదా. అలా అయితే ఆ పాప మన లాంగ్ వేనేనా? అయినా లాంగ్ వే ఒక అబ్బాయి కదా, ఆ పాప ఎలా అవుతుంది అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఒక పెద్ద పాము లాంగ్ వే దగ్గరికి వెళ్తూ ఉంటే దాన్ని ఆపడానికి మన హీరో వెళ్తున్నాడు. ఏంటిది, మన లాంగ్ వేనేనా? వీడు నిజంగానే ఒక అమ్మాయేనా? రే లీసన్, నువ్వు నా దగ్గర ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. ఇంతకీ నువ్వు అమ్మాయివా లేక అబ్బాయివా? చూడ్డానికి ఎలా కనిపిస్తున్నాను? నాకు అర్థమైంది, కానీ ఎందుకు నువ్వు అమ్మాయి అన్న మ్యాటర్ దాచిపెడుతున్నావని లీసన్ అడుగుతూ ఉంటే లాంగ్ వే తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తూ ఉంది. మా నాన్నగారికి అమ్మాయి పుడితే తను రాజు కాలేడు, అలానే అమ్మాయి పుడితే తను చనిపోతాడని ఒక జ్యోతిష్కుడు చెప్పాడంట. అందువల్ల అతనికి పుట్టిన ఆడపిల్లలందరినీ చంపేశాడు. కానీ మా అమ్మ నన్ను చంపనివ్వకుండా మా అంకుల్ తో నన్ను ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత ఒక డాక్టర్ ఈ మూలికల స్నానం గురించి చెప్పాడు. దాన్ని యూజ్ చేసే నేను ఇన్ని రోజుల నుండి ఒక అబ్బాయి బాడీని మెయింటైన్ చేస్తున్నాను. కానీ నేను ఆ మూలికల స్నానం చేసిన ప్రతిసారి నా ఎముకలంతా విరిగిపోయినంత పెయిన్ వచ్చేది. నా ప్రతి బర్త్డేకి నేను ఆ మూలికల స్నానం చేసి తీరాలి. ఓహో, అందుకే ఆ రోజు చాలా వీక్ గా ఉన్నావా? అవును అనేసి లాంగ్ వే వెళ్లి లీసన్ పక్కన కూర్చోగానే లీసన్ వెంటనే తన ఒక అమ్మాయిని తెలుసుకొని అక్కడి నుండి లేచి కాస్త పక్కకు వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు దూరంగా వెళ్లి కూర్చుంటున్నావు? నేను ఒక అబ్బాయి అయితేనే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా?
అలా ఏం లేదు. అలా అయితే వచ్చి నా పక్కన కూర్చో. సరే ఓకే అనేసి వెళ్లి కూర్చుంటున్నాడు. ఇక్కడేమో క్రౌన్ ప్రిన్స్ రాజుగారి దగ్గరికి వెళ్లి లీసెన్ లాంగ్వే ఇద్దరూ కలిసి రాజుగారిని అంతం చేయడానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్టు, అందువల్ల అకాడమీని వెంటనే క్లోజ్ చేయమని చెప్తున్నాడు. ఏంటి నువ్వు పిచ్చివాడిలాగా మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ చేస్తున్న తప్పులకి మనమెందుకు అకాడమీని క్లోజ్ చేయడము? అది మాత్రమే కాకుండా మన గ్రాండ్ మాస్టర్‌నే మన అకాడమీని చాలా సంవత్సరాల నుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కాబట్టి మ్యాజికల్ అకాడమీ కానీ లేకపోతే ఇంక మనమేమీ చేయలేమని రాజుగారు అంటూ ఉన్నారు. రాజుగారు అలా అనడం చూసి క్రౌన్ ప్రిన్స్ ఏదో పిచ్చి పిచ్చిగా వాక్కుంటూ ఉన్నాడు. అది చూసి మన ఫెంగ్ నువ్వెందుకిలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? శుభ్రంగా నువ్వే రాజైపోవచ్చు కదా! ఏంటి నేనా? మా నాన్నగారికి ఇంకా వయసైపోలేదు. ఆయన బాగానే ఉన్నారు. అవును. నువ్వు చెప్పింది నిజమే. కానీ ఆయన చనిపోయాక ఎలాగో నువ్వే కదా ఈ రాజ్యానికి రాజయ్యేది. అది మాత్రమే కాకుండా నువ్విప్పుడు మీ తమ్ముడి మీద ఒక నిందని కూడా మోపావు. దాని గురించి రాజుగారు తెలుసుకునే ముందే నువ్వు రాజుగారి సింహాసనం ఎక్కి తీరాలి. కానీ నేనెలాగా రాజు కాగలను? నువ్వెందుకు దాని గురించి బాధపడుతున్నావు? అదంతా నేను చూసుకుంటాను కదా అని ఫెంగ్ అంటున్నాడు. ఇక్కడేమో మన ప్రిన్స్ మో యూలీని షా రాజ్యానికి తీసుకుని వెళ్తున్నాడు. కానీ అక్కడికి వెళ్ళగానే మో వాళ్ళ అమ్మేమో మోకి పెళ్లి చేయడానికి ఒక మంచి అమ్మాయిని చూసినట్టు ఉన్నారు. అది విని మో, అమ్మా మీరు దయచేసి నన్ను క్షమించండి. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అని మో అంటూ ఉంటే, ఏమైంది? ఎందుకు చేసుకోలేవు? అని అమ్మ అడుగుతూ ఉంది. ఎందుకంటే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. అది విని యూలీ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండని మో అంటూ ఉన్నాడు. అది విని యూలీ కూడా సైలెంట్ అయిపోతూ ఉంది. అవును నువ్వెందుకు ఇందాక అలా చెప్పావు అని యూలీ అడుగుతూ ఉంటే, నువ్వు ఒకసారి నాతో రా అనేసి తనని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒకసారి అలా చూడు అని అంటూ ఉన్నాడు. అది ఆ క్రిస్టల్ స్టోన్నే కదా అని యూలీ అడుగుతూ ఉంటే, అవును అనేసి దాన్ని యూలీకి ఇస్తున్నాడు. కానీ అది యూలీ చేతికి రాగానే ఒక నార్మల్ రాయి లాగా మారిపోతూ ఉంది. ఏమైంది? ఎందుకిలా మారిపోయింది? అని యూలీ అడుగుతూ ఉంటే, ఎందుకంటే ఇది మా ఫ్యామిలీకి చెందిన క్రిస్టల్ స్టోన్. అందువల్ల ఇది మా ఫ్యామిలీకి చెందిన వాళ్ళ దగ్గర మాత్రమే పనిచేస్తుంది. నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటానని చెప్పాను నీకిప్పుడు అర్థమైందా? మనమిద్దరం పెళ్లి చేసుకొని ఒకటైతే ఇది నీకు కూడా సొంతమవుతుంది. నాకు బాగా తెలుసు నువ్వు ఆ లీసన్‌ని ఇష్టపడుతున్నావని. కానీ డ్రాగన్ కింగ్‌ని బయటకు తీసుకొని రావడానికి మన దగ్గర ఈ ఒక్క దారి మాత్రమే ఉంది అని ప్రిన్స్ మో అంటున్నాడు. అది విని యూలీకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే వాళ్ళ మాస్టర్‌ని మీట్ అయ్యి అడుగుతూ ఉంది. అది విని మాస్టర్ ప్రిన్స్ మోని పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. యూలీకి వేరే దారి లేక ప్రిన్స్ మోని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్తూ ఉంది. అలానే ఇక్కడేమో మన హీరో లాంగ్వేతో కలిసి షా రాజ్యానికి వస్తున్నాడు. అవును ఇక్కడేంటి అందరికి ఫ్రీగా భోజనాలు పెడుతున్నారని అడుగుతూ ఉంటే, మా యువరాజు గారికి పెళ్లి కాబోతుంది. మీ యువరాజు గారు అంటే ప్రిన్స్ మోనే కదా అని అడుగుతూ ఉంటే, అవును ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు అని అడుగుతూ ఉన్నాడు. పెళ్లి కూతురు మరెవరో కాదు తన క్లాస్మేట్ అమ్మాయి అంట. తన పేరు కూడా యూలీ అంట అని అంటూ ఉన్నాడు. అది వినగానే మన హీరో గుండె పేలిపోతూ ఉంది. ఒక పిచ్చివాడిలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు చూసుకోకుండా ఒక అతన్ని గుద్దేస్తున్నాడు. అతను వెంటనే మన హీరోని కొడుతున్నాడు. అదంతా మన లాంగ్వే గమనించి లీసన్ని కాపాడి అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతూ ఉంది. ఇక్కడేమో క్రౌన్ ప్రిన్స్ వాళ్ళ నాన్నని బెదిరించి ఒక ఆజ్ఞాపత్రాన్ని రాయమని చెప్తున్నాడు. దానికి నాన్న ఒప్పుకోవడం లేదు. అంతలో మన ఫెంగ్ అక్కడికి వచ్చి రాజుగారిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అది చూసి మన రాజుగారికి వేరే దారి లేక ఆ పత్రం మీద సంతకం పెడుతున్నాడు. నాన్న నువ్వేమీ బాధపడకు, నేనేం నిన్ను చంపను అని క్రౌన్ ప్రిన్స్ అంటూ ఉంటే, కానీ నేను చంపుతానని ఫెంగ్ అంటున్నాడు. నేను చంపొద్దని చెప్తున్నాను కదా అని క్రౌన్ ప్రిన్స్ అంటున్నాడు. నువ్వు నాకు ఆర్డర్స్ వేసే పొజిషన్స్ లో లేవు అనేసి ఫెంగ్ రాజుగారిని చంపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అంతలో తారా అక్కడికి వచ్చి అతనితో ఫైట్ చేస్తూ ఉంది. వెంటనే అతను తారా గొంతు పిసికి చంపడానికి ట్రై చేస్తున్నాడు. రే ఫెంగ్ నేను నీ తారని, ఒకసారి కళ్ళు తెరిచి నన్ను చూడని అంటూ ఉంది. అది విని ఫెంగ్ ఆత్మ ఆ డెమాన్ సోల్ తో ఫైట్ చేసి బయటకు వచ్చేస్తున్నాడు. తారా ఒకసారి నన్ను చూడు, నేను ఇదంతా కావాలని చేయలేదు, పర్లేదు వదిలే, ఇదంతా నువ్వు చెయ్యలేదని నాకు బాగా తెలుసు అనేసి తారా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. ఇప్పుడు కాసేపటి తర్వాత క్రౌన్ ప్రిన్స్ మనిషి ఒక అతను క్రౌన్ ప్రిన్స్ దగ్గరికి వచ్చి, నిజంగానే ఫెంగ్ చాలా పవర్ఫుల్ పర్సన్, మన టీం అంతా ఇప్పుడు అతని హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. మీరు అనుకున్నట్టుగానే మీరిప్పుడు రాజైపోయారు. కానీ ఆ ఫెంగ్ మీ మాట వినకుండా మీ నాన్నగారిని చంపేయడానికి ట్రై చేశాడు కదా, ఇక అలానే ఒకరోజు మిమ్మల్ని కూడా చంపేస్తే ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఇప్పుడు తను ఎలాగో మైకంలోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడే అతన్ని చంపేయండి. ఇతను చెప్పేది కూడా కరెక్టే అనుకుని క్రౌన్ ప్రిన్స్ ఫెంగ్ ని చంపడానికి వెళ్తున్నాడు. ఏంట్రా నువ్వు నన్ను చంపబోతున్నావా అనేసి క్రౌన్ ప్రిన్స్ చేతిలో ఉండే కత్తిని లాక్కొని ఐడియా ఇచ్చిన మినిస్టర్ ని చంపేస్తున్నాడు. ఇక మీదట ఇలా చెయ్యకని అంటున్నాడు. ఇక్కడేమో మన యూలీ ప్రిన్స్ మోని పెళ్లి చేసుకుంటూ ఉంది. పెళ్లికి గిఫ్ట్ గా తనకి ఆ క్రిస్టల్ స్టోన్ ని ఇస్తున్నారు. కానీ ఆ స్టోన్ పనిచేయాలి అంటే వాళ్ళిద్దరూ కలవాలి.
అందువల్ల మన హీరోయిన్ ఫస్ట్ నైట్ కి రెడీ అవుతూ ఉంది. ఎలాగో మన మోకి కూడా యూలి అంటే ఇష్టమే కదా! అందువల్ల తను కూడా రెడీ అవుతున్నాడు. అప్పుడు అక్కడికి ఒక పనమ్మాయి వచ్చి, యువరాజు గారు, మన యువరాణిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారని అంటూ ఉంది. ఇంకెవరు, మన హీరోనే యూలిని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. నన్ను వదులు, వదిలేస్తాను వదిలేస్తాను అనేసి తన దగ్గరున్న ఆ క్రిస్టల్ స్టోన్ ని లాక్కొని తనని వెళ్ళిపోమని అంటున్నాడు. దాన్ని ఇలా ఇవ్వు పొట్టిదానా, నువ్వు ఈ క్రిస్టల్ స్టోన్ కోసమే కదా తనని పెళ్లి చేసుకున్నావు. నీకు పనైపోవాలంటే నువ్వు దానికోసం ఏమైనా చేస్తావా? సరే సరే, నువ్వింక బయలుదేరు. క్రిస్టల్ స్టోన్ మాత్రం నేను నీకివ్వలేనని హీరో అంటూ ఉంటే, అది లేకుండా నేను వెళ్ళనని యూలి అంటూ ఉంది. ఒసే పొట్టిదానా, నీకోసం నీ మొగుడు వెయిట్ చేస్తున్నాడు, నువ్వెళ్ళు అని లీసన్ అంటున్నాడు. నేను వెళ్ళను అనేసి యూలి అక్కడే ఉంది. కాసేపయ్యాక హీరో నిద్రపోగానే యూలి ఆ క్రిస్టల్ ని తీసుకుని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంది. నాకు తెలుసు నువ్వు ఇలానే చేస్తావని లీసన్ అంటూ ఉంటే, యూలి వెంటనే లీసన్ తో ఫైట్ చేస్తూ ఉంది. కానీ హీరో అనుకోకుండా యూలిని గట్టిగా కొట్టేస్తున్నాడు. యూలి తట్టుకోలేక కింద పడిపోతూ ఉంది. ఓయ్ పొట్టి, నీకేమైంది? మళ్ళీ నా దగ్గర యాక్ట్ చేస్తున్నావా? సరే ఇదిగో నీ స్టోన్ నువ్వే తీసుకొని ఇస్తున్నాడు. కానీ యూలి మాత్రం లేచేలా లేదు. వెంటనే హీరో భయపడిపోయి యూలిని ఎత్తుకుని అక్కడ విలేజ్ దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ఓ అమ్మాయి, నిన్నే. ఇక్కడ దగ్గరలో ఎవరైనా మంచి డాక్టర్స్ ఉన్నారా? ఉన్నారు, రండి, నేను మా గురువు గారి దగ్గరికి తీసుకుని వెళ్తాను అనేసి వాళ్ళ ఇద్దరిని గురువు గారి దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంది. చూస్తే అక్కడ కుండ్లున్ క్లాన్ కి చెందిన వాళ్ళందరూ కలిసి జీవిస్తున్నారు. నేను మీకు హెల్ప్ చేయలేను, ప్లీజ్ మీరే మాకు హెల్ప్ చేయాలి. మీరెవరో నాకు తెలీదు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి నేను సహాయం చెయ్యను. ఏంటి, మీరు మాకు సహాయం చేయరా అనేసి లీసన్ వెనక్కి వెళ్ళబోతూ ఉంటే తను అక్కడే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. అప్పుడు ఆ డాక్టర్ యూలీ చేతిలో ఉండే ఆ స్టోన్ ని గమనిస్తున్నాడు. ఏంటి, ఈ పిల్ల ఒక ఏంజిల్ నా అనేసి అతను యూలీని క్యూర్ చేస్తున్నాడు. కరెక్ట్ గా అప్పుడు మన హీరోకి కూడా మెలకువ వస్తూ ఉంది. తను ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు ఆ గ్రామంలో ఉండే కుండ్లూన్ ప్రజలు మిగతా వాళ్లతో కలిసి చాలా హ్యాపీగా ఉంటున్నారు. యూలీకి ఇప్పుడు ఎలా ఉంది? తనకి బాగానే ఉంది. ఆ విలేజ్ లో మన యూలి చాలా హ్యాపీగా ఉంది. అది చూసి మన హీరో యూలి దగ్గరికి వెళ్తున్నాడు. హే, నా దగ్గరికి రాకు, దూరంగా వెళ్ళిపో. మీరు అతన్ని చూసి భయపడకండి, అతను కూడా మంచివాడే. లీసన్, నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నువ్వు బాగా హ్యాపీగా ఉన్నట్టు ఉన్నావు. అవును, వీళ్ళందరూ మా ప్రజలు. వాళ్ళు ఇలా ఇక్కడ హ్యాపీగా ఉండడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. యూలి, నాకు నీ సిచ్యువేషన్ అర్థమవుతుంది. కానీ నువ్వు నీ హ్యాపీనెస్ కోసము మన అకాడమీలో ఉండే స్టూడెంట్స్ అందరినీ చంపేశావు కదా, అందువల్ల నేను నిన్ను క్షమించలేను. లీసన్, అదంతా నేను చేయలేదు. అలా అయితే దాన్ని ఇంకెవరు చేశారు? అదంతా చేసింది మన ఫెంగ్. తను చెప్పేది నిజమా అబద్ధమా? కానీ ఫెంగ్ కొన్నిసార్లు కాస్త విచిత్రంగా నడుచుకుంటాడు. మనం అక్కడికి వెళ్తేనే మనకి నిజమేంటో తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వచ్చిన చుట్టాల్ని బాగా చూసుకోవాలి అనేసి రకరకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొని రావడం కోసం వెళ్తున్నాడు. కానీ అప్పుడు అతను కొండ మీద నుండి కింద పడిపోయి అతనికి కాళ్ళు విరిగిపోతూ ఉంది. ఇదంతా నీ వల్లనే. నీ కోసం ఫుడ్ తీసుకొని రావడం కోసమే మా నాన్న అక్కడికి వెళ్లారు. పాపా, తప్పమ్మా, నువ్వెందుకు వాడి మీద కోప్పడుతున్నావు? నాన్నగారికి ఏమీ కాదు. మన డాక్టర్ అంకుల్ మీ నాన్ని క్యూర్ చేస్తారని యూలి అంటూ ఉంది. మీరు అతన్ని క్యూర్ చేయగలరా? చేయగలము, కానీ దానికి డ్రాగన్ గడ్డ ఒకటి అవసరమవుతుంది. అది ఎక్కడుంటుందో చెప్పండి, నేను వెళ్లి దాన్ని తీసుకుని వస్తాను. లేదు, అది ఒక మాయ అడవిలో ఉంది. అక్కడికి ఎవరైనా వెళ్తే ఆ మాయలో చిక్కుకుంటారు. మళ్ళీ అక్కడి నుండి ఎవ్వరూ తిరిగి రాలేరు. మీరేం బాధపడకండి, అక్కడికి నేను వెళ్తాను అనేసి హీరో ఒక తాడు సహాయంతో కిందికి దిగుతున్నాడు. అప్పుడు తాడు తెగిపోయి హీరో కింద పడిపోతున్నాడు. ఏంటి, లీసన్ కింద పడిపోయాడా? నువ్వేం భయపడకు, అతను చాలా ధైర్యమైన వ్యక్తి. ఇదంతా అతను ఈజీగా హ్యాండిల్ చేసుకోగలడు అని డాక్టర్ అంటున్నాడు. ఇక్కడేమో లాంగ్ వే ప్రిన్స్ మోని మీట్ అయ్యి ఏదో డీల్ మాట్లాడుకుంటున్నాడు. నేనెందుకు నీకు నా వీరుల్ని ఇవ్వాలని అడుగుతూ ఉంటే, ఇప్పుడు నీ సైన్యాన్ని నాకు సపోర్ట్ గా పంపిస్తే నేను నా రాజ్యానికి రాజైపోతాను. ఆ తర్వాత మీ రాజ్యం కూడా స్వేచ్ఛగా ఉండేలాగా నేను చూసుకుంటానని అంటూ ఉన్నాడు. అది విని ప్రిన్స్ మో ఆ అగ్రిమెంట్ లో సైన్ చేస్తున్నాడు. అంతలో లాంగ్ వే వాళ్ళ మనిషి ఒక అతను అక్కడికి వచ్చి క్రౌన్ ప్రిన్స్ రాజుగారి సింహాసనాన్ని ఆక్రమించుకున్నారని అంటున్నాడు. అదెలా పాసిబుల్? వాడేమీ అంత బలశాలి కాదు కదా అని లాంగ్ వే అడుగుతూ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు వాడికి సపోర్ట్ గా ఫెంగ్ ఉంటున్నాడు. పైగా ఆ ఫెంగ్ బాడీలో డీమన్ సోల్ ఉంది. ఓహో, అలా అయితే అందరినీ చంపింది ఫెంగేనా అని అడుగుతూ ఉంటే, అవునని ప్రిన్స్ మో అంటున్నాడు. ఇప్పుడు మనమెలా వాడిని అడ్డుకోగలము అని అడుగుతూ ఉంటే, దానికి ముందుగా మన డ్రాగన్ కింగ్ రిలీజ్ అవ్వాలి. కానీ డ్రాగన్ కింగ్ రిలీజ్ అయితే ఇక్కడున్న వాళ్ళందరికీ ఇబ్బందే కదా. లాంగ్ వే, లీసన్ ఎవరనుకుంటున్నావు? లీసన్ కూడా కుండ్లూన్ క్లాన్ కి చెందినవాడే అని అంటూ ఉన్నాడు. ఇదంతా నీకెలా తెలుసు? నేను అక్కడికి వచ్చినప్పుడు లీసన్ దగ్గర ఉన్న పవర్స్ అన్ని చూసేశాను. ఆ పవర్స్ అన్ని కుండ్లూన్ క్లాన్ కి చెందిన వాళ్ళది. లీసన్ ప్రిన్సెస్ వాళ్ళ కొడుకని అంటున్నాడు. ఇక్కడేమో మన హీరో మాయ అడవిలో చిక్కుకుంటున్నాడు. అందులో లీసన్ వాళ్ళ అమ్మతో కలిసి ఉంటున్నట్టుగా తనకు అనిపిస్తూ ఉంది. లీసన్, నువ్వు ఎక్కడున్నావు? వెంటనే పైకి రాని యూలి పిలుస్తూ ఉంది. ఆ వాయిస్ వినగానే లీసన్ కాన్షియస్ లోకి వచ్చి ఆ డ్రాగన్ ఫ్లవర్ ని తీసుకుని బయటకు వచ్చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ ఫ్లవర్స్ ని యూజ్ చేసి ఆ గాయపడిన వ్యక్తిని క్యూర్ చేసేసి ఆ తర్వాత
యూలి అలానే లీసన్ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. యూలి నీకేం కాలేదు కదా అని మో అడుగుతూ ఉంటే నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. సరే ఓకే, ఒకసారి నాతో రా, నేను నీతో కాస్త మాట్లాడాలని పిలుస్తూ ఉన్నాడు. అది విని యూలి మోతో వెళ్ళిపోతూ ఉంది. లీసన్, ప్రిన్స్ మో మాత్రమే ఇప్పుడు ఆ క్రిస్టల్ స్టోన్ ని యూజ్ చేయగలడు. నాకు ఇప్పుడే తెలిసింది. ఆ క్రిస్టల్ ద్వారా మనం మన పాత మెమరీస్ ని చూడగలమంట. నిజంగానా? అవును. ఇక్కడేమో ప్రిన్స్ మో యూలీతో, యూలి నీ మనసులో ఇంకా ఆ లీసన్నే కదా ఉన్నాడు. అవును, నన్ను క్షమించుమో. చచా పర్లేదు, ఇది నాకు ముందే తెలుసు. కానీ మో ఆ క్రిస్టల్ అని యూలి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు. ఆ క్రిస్టల్ స్టోన్ నీకు హెల్ప్ అవ్వడానికి నేను ఒక మార్గాన్ని కనిపెట్టానని అంటూ ఉన్నాడు. కానీ ఆ మార్గాన్ని యూజ్ చేస్తే ప్రిన్స్ మో చాలా వీక్ అయిపోతాడు. ఎందుకు అంటే ఆ క్రిస్టల్ స్టోన్ మోకి చిన్నప్పటి నుండి శక్తిని ఇస్తూ ఉంది. ఇంతకు ముందు విలేజ్ లో ఒక డాక్టర్ ని చూసాం కదా, అతనే ప్రిన్స్ మో ప్రాణాలని కాపాడడం కోసము దానిని అతనికి ఇచ్చి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రిన్స్ మో ఆ స్టోన్ ని యూలీకి ట్రాన్స్ఫర్ చేయాలి. అలానే తన పవర్స్ ని కూడా యూలీకి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడే ఆ స్టోన్ సరిగా పనిచేస్తుంది. ఇప్పుడు మో తన పవర్స్ అన్నిటిని యూలీకి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఆ క్రిస్టల్ స్టోన్ పూర్తిగా యూలీకి సొంతమైపోతూ ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అని యూలీ అంటూ ఉంటే పర్లేదని మో అంటున్నాడు. ఇప్పుడు యూలీ వెంటనే లీసన్ దగ్గరికి వచ్చి ఆ క్రిస్టల్ స్టోన్ ని చూపిస్తూ ఉంది. ఇది నిజంగానే నా మెమరీస్ అన్నిటిని నాకు గుర్తు చేస్తుందా అని అడుగుతూ ఉంటే యూలీ వెంటనే ఆ స్టోన్ ని యూజ్ చేసి తన మెమరీస్ అంతా గుర్తు రావడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడు లీసన్ కి తన మెమరీస్ అంతా గుర్తుకు వస్తూ ఉన్నాయి. లీసన్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మతో చాలా హ్యాపీగా ఉనింది. అలానే మాస్టర్ వాళ్ళ అమ్మని చంపింది. అన్ని గుర్తుకు వస్తూ ఉంది. ఏంటి, ఆ ముసలోడే మా అమ్మని చంపాడా? అలా అయితే నేను కున్లున్ క్లాన్ కి చెందిన వాడినా? నేను ఇది నమ్మలేకపోతున్నానని అంటూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ మాస్టర్ ని తన ఒక ఫాదర్ పొజిషన్ లో చూసుకుని ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.